అపెండిక్స్ నొప్పి అనేది అపెండిక్స్ వాపు వలన కలిగే ఒక పరిస్థితి. ఇది సాధారణంగా ఉదరంలో నొప్పి, వికారం, వాంతులు మరియు జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అపెండిక్స్ లోపల మలకీటకాలు లేదా ఇతర అడ్డంకులు చేరినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది వాపు మరియు ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. అపెండిక్స్ నొప్పి రావడానికి గల కారణాలు: అడ్డుపడటం. అపెండిక్స్ లోపల మలం, పురుగులు లేదా ఇతర వస్తువులు అడ్డుపడటం వల్ల వాపు వస్తుంది. ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మ క్రిములు అపెండిక్స్లోకి ప్రవేశించి వాపు కలిగించవచ్చు. అరుదైన కారణాలు. అరుదైన సందర్భాలలో కణితులు లేదా ఇతర కారణాల వల్ల కూడా అపెండిక్స్ వాపు రావచ్చు. అపెండిక్స్ నొప్పి లక్షణాలు: ఉదర నొప్పి. నొప్పి సాధారణంగా బొడ్డు చుట్టూ మొదలై కుడి దిగువ భాగానికి మారుతుంది. కడుపు నొప్పి. ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. ఇది సాధారణంగా బొడ్డు బటన్ దగ్గర ప్రారంభమై ఉదరం యొక్క కుడి దిగువ వైపుకు మారుతుంది. నొప్పి తీవ్రంగా, అకస్మాత్తుగా ఉండవచ్చు మరియు కదలిక, దగ్గు లేదా లోతైన శ్వాస ద్వారా తీవ్రమవుతుంది. ఆకలి లేకపోవడం. చాలామంది వ్యక్తులు ఆకలి తగ్గడం లేదా పూర్తిగా ఆకలి కోల్పోవడం అనుభవిస్తారు. వికారం మరియు వాంతులు. ఈ లక్షణాలు తరచుగా కడుపు నొప్పితో పాటు ఉంటాయి. జ్వరం. తేలికపాటి జ్వరం. సాధారణం కంటే అధిక జ్వరం అపెండిక్స్ చీలిపోవడాన్ని సూచిస్తుంది. కడుపు వాపు. కొంతమందికి పొత్తి కడుపులో వాపు లేదా ఉబ్బరం అనిపించవచ్చు. నొప్పి తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది మరియు మీరు ఇంతకుముందు అనుభవించిన ఏ నొప్పి కన్నా భిన్నంగా అనిపించవచ్చు. మీకు తీవ్రమైన కడుపు నొప్పి ఎదురైతే, ముఖ్యంగా జ్వరం, వికారం, వాంతులు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.